నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. సో మీరు ఈ మధ్య ఇన్స్టా రీల్స్‌లో గానీ ఆర్ ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీ కొలీగ్స్ గానీ, మీ కజిన్స్ గానీ చెప్తూ ఉండుంటారు. లైక్ ఇప్పుడు జపాన్‌లో ఆల్మోస్ట్ 90 lakhs ఇల్లులు ఖాళీగా ఉన్నాయి మనుషులు లేక. ఆర్ యూరోప్‌లో కూడా వినుంటారు. చాలా కంట్రీస్‌లో మీరు వెళ్తే మనకి జాబ్ ఇంటర్న్‌షిప్ ఇస్తారు, డబ్బులిస్తారు. మనం అక్కడికెళ్ళి పిల్లల్ని కడితే మన పిల్లలకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. అలా చాలామంది ఇండియన్ పాపులేషన్ షిఫ్ట్ అవుతూ ఉండుంటారు. సో ఈ పరిస్థితి వాళ్ళకి ఎందుకొచ్చింది? ఇదివరకు ఇలా ఉన్నారా లేదా? అండ్ ఇదంతా రిలేటెడ్ టు ఫర్టిలిటీ ఇండెక్స్. ఈ ఫర్టిలిటీ ఇండెక్స్ మీద ఈ మధ్య ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి, లేదంటే స్టాలిన్, తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు కానీ, స్పెసిఫిక్గా స్టాలిన్ గారు అయితే మినిమం 16 మంది పిల్లలు అంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలంటే 2కి మించి పిల్లలు అంటున్నారు. అంటే ఈ ఫర్టిలిటీ ఇండెక్స్ అంటే ఏంటి అసలు? దీనివల్ల ఏంటి డిఫరెన్స్ వస్తుంది? అసలు ఇది నిజంగానే ప్రాబ్లమా? ఈ ప్రాబ్లం వల్ల ఏం కాన్సిక్వెన్సెస్ మనం అందరం ఫేస్ అవుతాము? సో యాజ్ సచ్ మీరు చూసారంటే ఇప్పుడు జనరేషన్లో ప్రతి ఒక్కరు ఫస్ట్ అర్బన్ పాపులేషన్ గురించి మాట్లాడుకుందాం. సిటీస్లో ఉండేవాళ్ళు డ్యూ టు వేరియస్ రీజన్స్లోకి వెళ్ళాలి అంటే మేబీ విమెన్ ఎడ్యుకేషన్ ఎక్కువైంది, విమెన్ కెరియర్లోకి వస్తున్నారు, ఆర్ బయట ఎడ్యుకేషన్ కాస్ట్ ఎక్కువైంది, పిల్లలకి పిల్లల లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువైంది, ఆర్ ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ తక్కువైంది. అంటే మీకు పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళని చూసుకోవడానికి ఫెసిలిటీస్ లేవు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, మీరు వాళ్ళని బయట వాళ్ళు పెట్టుకోవడానికి ఫెసిలిటీస్ అన్నీ తక్కువగా ఉన్నాయి. ఆర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, అంటే ఇప్పుడు కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ, ఇంక్లూడింగ్ విమెన్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చూసుకుని చాలా ఎక్కువ అవుతుంది. అలా అని చెప్పి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకొని పిల్లలకి అందామా అంటే ఆ కాస్ట్లు కూడా చాలా ఎక్కువ. సో అన్నీ వదిలేసి కొంతమందికి అసలు మాకు ఇష్టం లేదు, ఇలా అని చాలామంది పిల్లలు ఆల్మోస్ట్ మన ఫర్టిలిటీ రేట్ ఇప్పుడు ఎలా ఉంది అంటే 1 లేదంటే 2 ఆర్ కొన్నిసార్లు ఈవెన్ 0. సో ఫర్టిలిటీ ఇండెక్స్ ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటి అంటే, ఒక మహిళ 15 నుంచి 49 సంవత్సరాల వరకు వాళ్ళని రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం, అంటే పిల్లలు కలిగే ఏజ్ గ్రూప్ అంటాం. దీంట్లో సుమారుగా యావరేజ్గా ఎంతమందిని కనగలిగిద్ది. సో ఈ రేట్ టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటాం. దీనిని ఒక 2 అంటే 2.1 ఉందనుకోండి, దానివల్ల ఏంటంటే 2 పేరెంట్స్కి ఒక ఇద్దరు బిడ్డలు. సో పేరెంట్స్ ఇద్దరు పెద్దగా అవుతారు, చనిపోతారు. సో పాపులేషన్ వీళ్ళిద్దరు పెద్దగా అవుతారు, వాళ్ళిద్దరిని రీప్లేస్ చేస్తారు. సో దీన్ని రీప్లేస్మెంట్ రేట్ అంటాం. సో ప్రతి ఒక్కరికి 2 పేరెంట్స్కి 2 పిల్లలు ఉంటే దాన్ని రీప్లేస్మెంట్ రేట్ అంటాం. అంటే వీళ్ళు చనిపోయినా నెక్స్ట్ పాపులేషన్లో వాళ్ళు వచ్చి పాపులేషన్ అనేది స్టేబుల్గా మెయింటైన్ అవుతుంది. సో దీనికి మన ఇండియాలో యావరేజ్గా వస్తే 2.12 మనకి మెయింటైన్ అవుతుంది, అంటే రీప్లేస్మెంట్ రేంజ్లో ఉంది. కానీ సదర్న్ స్టేట్స్లో, ఎస్పెషల్లీ తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 3 స్టేట్స్లో కనుక చూసుకుంటే మనం బిలో 2, అంటే కొంతమందికి 1.7, 1.6, 1.5, ఇది మన ప్రస్తుతం ఉన్న పాపులేషన్ ఇండెక్స్, అంటే ఫర్టిలిటీ ఇండెక్స్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక 25-30 years, అంటే ప్రొజెక్షన్ ప్రకారం 2047 అంటున్నారు. సో ఈ టైంకి మనం పాపులేషన్లో యంగ్ వర్కింగ్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనం పిల్లల ఏజ్ గ్రూప్ 20-25 years వచ్చింది. ఆ యంగ్ పాపులేషన్ ఏజ్ గ్రూప్ తగ్గిపోయి వయసు పైబడిన వాళ్ళు, అంటే ఎల్డర్లీ ఏజింగ్ పాపులేషన్ అంటాం, పెద్ద వయసు వాళ్ళు పెరుగుతారు. దానివల్ల ఏం డిఫరెన్స్ వస్తుంది? మనకేంటి అసలు, నేను ఎంతమంది పిల్లల్ని కనాలో నా ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం ఏంటి, అసలు మీ ఇష్టం ఏంటి అనడానికి ఒక సింపుల్ లాజిక్ ఉంటుంది. సో ఏజింగ్ పాపులేషన్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఎకనామిక్ స్టెబిలిటీ అని తగ్గిద్ది. ఇప్పుడు వెల్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ జపాన్ కానీ, యూరోపియన్ కంట్రీస్లో చాలా కంట్రీస్ కానీ ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఇదే. సో దీనివల్ల ఫస్ట్ ఏజింగ్ పాపులేషన్కి హెల్త్ రిక్వైర్మెంట్, డిపెండెన్సీ, అంటే వాళ్ళ తరపున వాళ్ళకి సపోర్ట్, కేర్ గివర్స్ అవసరం ఉంటుంది. సో యంగర్ పాపులేషన్ తగ్గిపోయింది, పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ అయ్యారు, ఎవరు కేర్ తీసుకుంటారు వాళ్ళని? వాళ్ళకి కేర్ గివింగ్ ఆప్షన్స్ తక్కువ అవుతాయి, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మనం ఏ హెల్త్ ఇష్యూ, క్యాన్సర్ కానీ, షుగర్ కానీ, డయాబెటీస్ కానీ, ఏదైనా వయసు పెరిగే కొద్దీ పెరిగిద్ది అంటాం. సో హెల్త్ రిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న పాపులేషన్ పెరుగుతుంది, యంగర్ హెల్దీ పాపులేషన్ తగ్గుతుంది. అండ్ ఇంకొకటి చూస్తాం ఏంటంటే, యంగర్ పాపులేషన్ తగ్గడం వల్ల వర్క్ చేసే, అంటే ఇప్పుడు యాక్టివ్గా పని చేసి ఎంప్లాయ్మెంట్ చేసే పాపులేషన్ అనేది తగ్గిద్ది. ఇలా తగ్గడం వల్ల ఎకనామిక్గా కూడా మనం వీక్గా అవుతూ ఉంటాం. ఈ ఇష్యూస్ కోసం అట్లీస్ట్ రీప్లేస్మెంట్, అంటే 2 చనిపోతే కనీసం 2 రీప్లేస్ అయ్యేలాగా ఉంచుకోగలిగితే
అప్పుడు మనం స్టెబిలిటీ మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఏదైతే మనం గ్రోత్ ఫేజ్లో ఉన్నామో, ఎకనామిక్గా గ్రోత్ అవుతుందో, ఇవన్నీ ఇలాగే సస్టైన్గా అంటే 2045 తర్వాత కూడా ఇదే కంఫర్ట్, ఇదే ఎకనామిక్ స్ట్రక్చర్, ఇదే కంఫర్ట్స్ మనం సస్టైన్ అవ్వాలి అంటే పిల్లలు అట్లీస్ట్ ఇద్దరు మినిమం ఉండడం అనేది మీకు కాదు, ఆల్మోస్ట్ మన కమ్యూనిటీ మొత్తానికి ఇంక్లూడింగ్ ఈవెన్ ఫ్యూచర్ జనరేషన్స్కి బెనిఫిషియల్గా ఉంటుంది. సో దీనికి యాజ్ అ కమ్యూనిటీ మనం ఏం చేయగలము అంటే, మేబీ వాళ్ళు భయపడడానికి ఎందుకు భయపడుతున్నారు అనే, ప్రజెంట్ జనరేషన్ ఎందుకు భయపడుతున్నారు అనేది మనం ఫస్ట్ రియలైజ్ చేసి దానికి ఏమన్నా ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటే చూపించగలగాలి. మెయిన్గా మెటర్నిటీ హెల్త్ గురించి, అంటే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్, వాళ్ళు ఎలా ఉంటున్నారు, మెటర్నిటీ టైంలో ఎంత సపోర్ట్ ఉంటుంది. ఒక విమెన్ 9 months జాబ్ చేసుకుంటూ జాబ్ పోతుందా లేదా, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్తే చాలామంది జాబ్ ఇయ్యరు, అసలు జాబ్లోంచి తీసేయడం అది ఫ్యాక్ట్ ఇస్తారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవన్నీ చాలా ఉంటాయి, కానీ మీకు నిజంగా ప్రైవేట్ ఎంప్లాయీస్లో చూసుకుంటే చాలా మటుకు ప్రెగ్నెంట్ విమెన్కి ప్రాబ్లం అవుతుంది. కార్పొరేట్ స్ట్రక్చర్లో కాకుండా, గవర్నమెంట్ కాకుండా మామూలుగా చాలా ఎకానమీ ఉంటుంది వేర్ ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. సో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వాలంటే ఆమెకి చాలా సపోర్ట్ కావాలి, ఆఫీస్ నుంచి కావాలి. ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఆ షేమ్ అనేది కానీ, అంటే వాళ్ళని గిల్ట్ ఫీల్ అవ్వేదానికి ఉండాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మెటర్నిటీ పీరియడ్. ఈ మెటర్నిటీ పీరియడ్లో బ్రెస్ట్ ఫీడింగ్కి ఫీజిబిలిటీ ఉందా? బ్రెస్ట్ ఫీడింగ్ ఫీజిబిలిటీ లేదు, ఫార్ములా మిల్క్ కొని పిల్లల్ని పెంచాలి అనుకోండి, వెరీ కాస్ట్లీ. ఆ కాస్ట్లీ ఎఫైర్ని, ఆ బాటిల్కి ఆ మిల్క్, అది కూడా డైపర్స్, ఇవన్నీ కూడా బర్డెన్ కిందే ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ జనరేషన్. సో వాటికి ఏమేమి చేంజెస్ చేయగలం? స్కూల్ కాస్ట్ ఇంత ఇంక్రీజ్ అవుతుంటే లిటరలీ మా ఏజ్ గ్రూప్లో చాలామంది చెప్పే రీజన్ ఇదే. అంత స్కూల్ కాస్ట్లో 10 లక్షలు, 12 లక్షలు, 5 లక్షలు నడుస్తున్న స్కూల్ కాస్ట్లో మనం ఇద్దరు పిల్లల్ని కానీ ఒక్క శాలరీతో బతకలేము. ఇద్దరు శాలరీస్ కంప్లీట్లీ, ఇద్దరు పనిచేస్తుంటే ఒకరి శాలరీ కంప్లీట్గా స్కూల్ కాస్ట్కి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి టైంలో ఈ స్కూల్ ఫీజుతో మనం ఇద్దరు పిల్లల్ని ఎలా కనగలుగుతాం? సో ఈ రీజన్స్తో చాలామంది ఒక్క బిడ్డతోనే వాళ్ళ ప్రాబ్లం అనేది సెటిల్ చేసుకుంటున్నారు. సో గవర్నమెంట్కి నిజంగానే ఫ్యూచర్లో ఎకనామిక్ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలంటే ఆటోమేటిక్గా ఇదివరకు మనం కంట్రీస్ని చూస్తున్నాం ఎలా బాధపడుతున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ఇప్పుడు కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఫెసిలిటీస్ అనేవి ఇప్పటి నుంచే మన యూత్కి ప్రొవైడ్ చేయగలిగితే, గుడ్ సపోర్ట్ సిస్టమ్, గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, చదువుకోవాలంటే భయపడాల్సిన అవసరం లేకుండా ప్రొవైడ్ చేయగలిగితే మేబీ అంత రిస్క్, అంత వెనక్కి వెళ్ళి అంత తక్కువ పాపులేషన్ అనేది ఉండకపోవచ్చు. సో ఫర్టిలిటీ ఇండెక్స్ గురించి మీకేమైనా ఒపీనియన్స్ ఉన్నా, ఆర్ మీ కొలీగ్స్కి కానీ గవర్నమెంట్కి కానీ మీకేమైనా సజెషన్స్ ఇవ్వాలనిపించినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి ఫర్దర్ డిస్కస్ చేద్దాం.